హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ బ్రేవ్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చి చికెన్ ఫ్రై పీసెస్ ఎలా చేయాలో చూపిస్తాను అనమాట. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్, పసుపు, ఉప్పు వేసుకొని నిమ్మకాయ కూడా ఒక హాఫ్ వేసుకొని మంచిగా పిండుకొని నీట్గా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని మ్యారినేట్ చేసుకొని ఒక 10 to 20 minutes పక్కన పెట్టేయాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి కట్ చేసిన ఇవి ఉంటాయి కదా, మీకు చూపిస్తున్నా కదా, దాల్చిన చెక్క, 2-3 యాలకులు, జీలకర్ర, ధనియాలు, ఎండు కొబ్బరి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. సింపుల్గా నీట్గా మిక్సీ పట్టుకున్న తర్వాత మీరు మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసి ఇవి ఉంటాయి కదా, మీరు చిల్లీస్ ఇంట్రెస్ట్ ఉంటే చిల్లీస్ కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎర్రగడ్డలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అందులో మీరు ఏదైతే చికెన్ ఫ్రై అదే నాకు మ్యారినేట్ చేసుకున్నారు కదా, అది కూడా వేసుకొని ఉప్పు, కారం అంతా మీరు తగినంతగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 5 to 10 minutes అలా మంచిగా ఫ్రై అయిన తర్వాత అదంతా వాటర్ అంతా బయటకు వచ్చి ఆ వాటర్ కూడా ఎవాపరేట్ అయ్యి దగ్గర పడుతుంది అనమాట. అలా దగ్గర పడిన తర్వాత మీరు ఏదైతే మిక్సీలో ఇందాక పౌడర్ చేసుకున్నారు కదా, ఆ పౌడర్ అందులో వేసుకొని లాస్ట్లో మంచిగా కొత్తిమీర చల్లుకొని తింటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీలో కూడా తీసుకునే ఫ్రై పీస్ ఇదే అనమాట. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కుకింగ్ బ్రేవ్.